హలో ఫ్రెండ్స్, నా పేరు రవి. గత 5 to 6 ఇయర్స్ నుండి జియోపాలిటిక్స్, నేషనల్ సెక్యూరిటీ, ఎస్పినోస్, వార్స్ అండ్ బ్యాటిల్స్ ఇలాంటి ఒక యూనిక్ నీచ్తో ఎన్నో వీడియోస్ చేశాను. దాదాపు 900 వీడియోస్ చేశాను. అండ్ నా వీడియోస్ను ఆదరించినందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు, ముఖ్యంగా ఇటువంటి కాంటెంట్కు అండగా ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. ఇది మొరాకో దేశం, నార్త్ ఆఫ్రికాలో ఉన్న ఒక పెద్ద దేశం. ఇది ఇక్కడ 99% సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. యావరేజ్ సిటిజన్ ఏజ్ 31 ఇయర్స్. యువతతో నిండిపోయిన దేశం మొరాకో. మొరాకో ప్రజల దగ్గర సాఫ్ట్వేర్, ఐటీ, ఇండస్ట్రియల్ లేదా ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఎక్కువగా లేవు. పేద దేశం కాబట్టి యువతకు ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఎక్కువగా లేవు. ఇక్కడ 4 కోట్ల మంది జనాభా ఉంటారు. గత 20 ఏళ్ల నుండి బాగా ఎక్కువగా పిల్లల్ని పుట్టించారు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కాబట్టే మొరాకోలో యువత యొక్క సంఖ్య చాలా ఉంది. మొరాకోకు ఆనుకొని ఉన్న ఈ సిటీ పేరు సీతో అనేది స్పెయిన్ యొక్క భూభాగం అన్నమాట. ఈ ఇల్లీగల్స్ అందరూ దూరుతోంది ఈ నగరంలోనే. సీతో అండ్ మొరాకో దేశం మధ్య 8 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ ఉంటుంది అండ్ 5 కిలోమీటర్ల సీ బార్డర్ కూడా ఉంటుంది. సేమ్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్ లాగా ఎలాగైతే మనకు బంగ్లాదేశ్తో ల్యాండ్ అండ్ సీ బార్డర్స్ ఉన్నాయో, మొరాకో అండ్ స్పెయిన్ కూడా అలాగే ఉంది అనమాట. మొరాకో అనేది నార్త్ ఆఫ్రికా, స్పెయిన్ అనేది యూరోప్లో వస్తుంది అనమాట. స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టార్ను దాటి బోట్స్, ట్యూబ్స్ ద్వారా ఈవెన్ ఈదుకుంటూ వెళ్తున్నారు. బార్డర్ గోడలను బద్దలు కొట్టి ఎలా దూరుతున్నారో చూడండి. ఈ ఖేయాస్కు ప్రధాన కారణం అక్కడి ప్రధాని పెడ్రో సెంచెజ్. ఇతను సెక్యులర్ పార్టీ నాయకుడు, అంటే సెంటర్ లెఫ్ట్ ఐడియాలజీ కలిగిన వాడు. స్పెయిన్ ప్రధాని ఏం చేశాడు అంటే, అభ్యుదయ భావాలు ఎక్కువైపోయి స్పెయిన్లో ఆల్రెడీ ఇల్లీగల్గా ఉన్న 5 నుండి 10 లక్షల ప్రజలకు పౌరసత్వాన్ని ఇస్తాము, వీసా ఇస్తాము, రైట్, అండ్ వాళ్ళకు అసైలం కల్పిస్తాము, హౌసెస్ ఇస్తాము, జాబ్స్ కల్పిస్తాము అని చెప్పి కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ను రెగ్యులరైజ్ చేయడానికి ఎన్నో చట్టాలు తీసుకొచ్చాడు. అండ్ డిసెంబర్ 2025 కంటే ముందు స్పెయిన్లో ఎంతమంది అయితే ఇల్లీగల్స్ ఉన్నారో వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తాము, స్పెయిన్లో మినిమం 5 months ఉంటే చాలు అని చెప్పి అభ్యుదయ చట్టాలు తీసుకొచ్చాడు. కట్ చేస్తే మొరాకో బార్డర్స్లో కొంతమంది ఇల్లీగల్ మాఫియా ఉంటారు. అండ్ ఈ ఇల్లీగల్ మాఫియా ప్రజల్ని స్పెయిన్, యూరోప్కు దాటిస్తూ ఉంటారు. ఈ ఇల్లీగల్ కార్టల్స్ ఏం చేశాయంటే, సోషల్ మీడియాలో స్పెయిన్ అసైలం ఇచ్చేస్తోంది, పౌరసత్వం ఇస్తోంది అని చెప్పి 10 lakh అప్లికేషన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి ఏవేవో తప్పుడు ప్రచారాలు చేశారు. అండ్ ఈ ఫొటోస్, వీడియోస్ చూసిన ప్రజలు స్పెయిన్ తమను ఆహ్వానిస్తోంది అని చెప్పి ఇలా వెళ్తున్నారు అనమాట. దీంతో పాటు మొన్న స్పెయిన్ యొక్క సుప్రీంకోర్టు ఎవరైనా ఇల్లీగల్ బోట్స్ ద్వారా లేదా బార్డర్ను దాటి వస్తే అతన్ని ఇమీడియట్గా పుష్ బ్యాక్ చేయకూడదంట. అతనికి బొట్టు పెట్టి, దండం పెట్టి, ఒక ఎన్జిఓ ఇచ్చేసి అతనికి ఫుడ్ పెట్టి, రైట్, అతను మంచివాడా చెడ్డవాడా, అతని స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి, ఇతను నిజంగా చెడ్డవాడు అయితేనే వెనక్కి పంపండి, లేదు అంటే అతనికి కూడా అసైలం ఇవ్వండి అని చెప్పి అంటే అభ్యుదయ చట్టాలు తీసుకొచ్చింది. ఈ సుప్రీం కోర్ట్ ఆర్డర్ తర్వాత కూడా చాలామంది ప్రజలు అంటే వెంటనే వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసేసి పౌరసత్వం తీసుకుందాము, స్పెయిన్ నుండి ఫ్రాన్స్, రైట్, మిగతా యూరోప్ దేశాలకు వెళ్ళిపోదాము, యూరోప్ మొత్తాన్ని మార్చేద్దాము, అక్కడ షరియా చట్టాలు తీసుకొద్దాము, లేదా స్పెయిన్లో ఉన్న అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకుందాము అండ్ పిల్లల్ని కందాము, అమ్మాయి ద్వారా పౌరసత్వాన్ని పొందుదాము, 10 పిల్లల్ని కని స్పెయిన్ని కూడా ద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ స్పెయిన్గా మారుద్దాము అని చెప్పి ఇంతమంది దూరుతున్నారు. అసలు స్పెయిన్కు వేరే దేశాల యువత ఎందుకు కావాలి అంటే, స్పెయిన్ యొక్క జీడిపి $2 trillion. స్పెయిన్ అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ 15 రిచెస్ట్ కంట్రీస్లో ఒకటి. దీని యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $41,000. యావరేజ్గా ఒక్క స్పెయిన్ సిటిజన్ ఇయర్లీ 35 to 40 lakhs సంపాదిస్తున్నాడు. $2 trillion ఎకానమీ, ఇందులో $30 billion జస్ట్ టూరిజం ద్వారానే వస్తోంది. చాలామంది స్పెయిన్లోనే రిటైర్ అవ్వాలి అనుకుంటారు. రిచ్ కల్చర్ హెరిటేజ్ ఉంటుంది. బట్ ప్రధాన సమస్య ఏంటి అంటే, యువత చాలా తక్కువగా ఉన్నారు. స్పెయిన్లో 4 కోట్ల జనాభా ఉంది. అక్కడి యావరేజ్ ఏజ్ 50 years, అంటే ముసలి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఒక దేశంలో యువత లేరు అంటే ఫ్యాక్టరీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, ఐటీ సాఫ్ట్వేర్స్లో ఎవరు పనిచేస్తారు? యువత లేదు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను ఎవరు ముందుకు తీసుకెళ్తారు? సో యువత లేరు కాబట్టే స్పెయిన్ యొక్క ప్రధాని వేరే దేశాల నుండి యువతను అరువుగా తెచ్చుకుందాం అనుకున్నాడు. బట్
ఇతని ప్లాన్ మొత్తం ఫ్లిప్ అయిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించారు. అంటే ఉదయం నుండే దాదాపు 50,000 మంది స్పెయిన్లో దూరిపోయిన తర్వాత ఈ అభ్యుదయవాది ఏం చేశాడు అంటే, లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీ ఉన్న ఈ మనిషి ఏం చేశాడు, చాలాసేపు వరకు వెయిట్ చేసి ఇటలీ ప్రధాని మెలోనీ గారు స్పెయిన్కు సెంజన్ వీసా రద్దు చేస్తాము అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా రంగంలో దిగి ఎటువంటి చట్టాలు తీసుకొచ్చారు, అలా ఎలా వదిలేశారు అని చెప్పి తీవ్రంగా విమర్శించిన తర్వాత స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. సెతా నగరంలో ఇప్పుడు స్పెయిన్ యొక్క ఆర్మీ దిగింది అనమాట. అంటే ఆల్రెడీ 80,000 మంది ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడున్నారు అనేది ఎవరికీ తెలియదు. షాపింగ్ మాల్స్ను దోచుకుంటున్నారు, సామాన్య ప్రజల ఇంట్లో దూరుతున్నారు అన్నమాట. స్పెయిన్లో యువత యొక్క కొరతకు కారణం స్పెయిన్ ప్రజలు పిల్లల్ని కనకపోవడమే. లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీ కారణంగానే ఇదంతా జరుగుతోంది. ఇంతకు ముందు క్రైస్తవ క్యాథలిక్ కన్జర్వేటివ్ సొసైటీస్ ఉండేవి. చర్చ్ ఫాదర్స్ అక్కడి గురువులు పిల్లలు అంటే ఫ్యామిలీని ఎంకరేజ్ చేసేవారు. అందరూ ఎక్కువగా పిల్లల్ని కనాలి అని చెప్పి బోధించేవారు. ఎప్పుడైతే యూరోప్లో లెఫ్ట్ ఐడియాలజీ వ్యాప్తి చెందిందో అప్పటి నుండి ప్రోగ్రెసివ్ థింకింగ్ పెరిగిపోయింది. ఆడవారు మగవారు సమానమే అన్నప్పుడు మేమెందుకు పిల్లల్ని కనాలి, మేము మాత్రమే ఎందుకు కనాలి, 40 నుండి 49 ఏళ్ళున్న వాళ్లకు డైవర్స్లు ఎక్కువగా అవుతున్నాయి, మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు, సింగిల్గానే ఉండడం బెస్ట్ అని చూస్తున్నారు. సింగిల్ పేరెంటింగ్ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా జెన్జీ కూడా లిబరల్గానే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ను కనడం లేదు. దీంతోపాటు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీను సపోర్ట్ చేయడం, జెండర్ న్యూట్రాలిటీ అంటారు, జెండర్ను రివీల్ చేయొద్దు అంటారు. అభ్యుదయ భావజాలం కారణంగా 50% డైవర్స్ అనమాట. ఇవన్నీ యాడ్ అయినందుకే స్పెయిన్ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి జనరేషన్ లేదు. బట్ మొరాకో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇస్లామిక్ దేశం, 4 మ్యారేజెస్ అలౌడ్, 11 చిల్డ్రన్స్ అలౌడ్, కన్జర్వేటివ్ ఐడియాలజీ ఉంటుంది, జెండర్ ఈక్వాలిటీ డెఫినెట్గా ఉండదు, ఎల్జీబీటీ కమ్యూనిటీ రైట్స్ను తొక్కేస్తారు, లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వారిని తరిమేస్తారు. మొరాకోలో అతివృష్టి ఉంటే స్పెయిన్లో అనావృష్టి ఉంది అన్నమాట. అంటే స్పెయిన్లో యువత లేరు, ఉద్యోగాలు ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మొరాకోలో యువత ఎక్కువగా ఉన్నారు, బట్ రైట్స్ లేవు, స్కిల్స్ లేవు, డెవలప్మెంట్ లేదు, ఆపర్చునిటీస్ లేవు. కాబట్టే ఇంతమంది స్పెయిన్లో దూరారు. ఇల్లీగల్స్లో క్రిమినల్స్ కూడా ఉన్నారంట. మొరాకో రాజు క్షమించి వదిలేసిన సెంట్రల్ జైల్ ఖైదులందరూ స్పెయిన్లో దూరారు. స్పెయిన్లో ఉన్న ఆడవారిని వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చాలామంది ఆందోళన పడుతున్నారు. అండ్ యూరోప్లోని మిగతా దేశాలు కూడా స్పెయిన్లో తమ ఆర్మీను దించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కూడా రంగంలో దిగి మీకు అవసరమైతే మేము కూడా వచ్చేసి హెల్ప్ చేస్తాము అంటోంది. మెలోనీ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే స్పెయిన్ తర్వాత నెక్స్ట్ వీళ్ళు దూరేది ఇటలీలోనే అనమాట. యూరోప్లో ఉన్న ప్రజలు నెక్స్ట్ మీరే. యూరోప్లో కూడా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకేలో కేర్ స్టార్మర్ పార్టీ సోషలిస్టిక్ పార్టీ, ఫ్రాన్స్ ఇమాన్యుయల్ పార్టీ కూడా డెమోక్రాటిక్ సోషలిస్టిక్ పార్టీనే, జర్మనీ యొక్క మర్జ్ గారి పార్టీ కూడా సోషలిస్టిక్ అండ్ లిబరల్ పార్టీనే. కాబట్టి ఇల్లీగల్స్ను ఎక్కువగా ఆహ్వానిస్తే ఏమవుతుంది అంటే, స్కిల్ ఉన్న ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేని ఇల్లీగల్స్ మీ దేశంలో వచ్చాడు అంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. బట్ ఉగ్రవాదులు క్రిమినల్స్ వచ్చారు అంటే వీళ్ళు మీ దేశాన్ని తగలబెట్టేస్తారు. యూరోప్లోని అన్ని ముఖ్య నగరాల్లో లైక్ లండన్, ప్యారిస్, బెర్లిన్, ఈ విధంగా మీరు చూసుకోండి. ముఖ్యంగా యూకే యొక్క అన్ని పెద్ద నగరాల్లో 30 నుండి 40% పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ అరబ్ ముస్లిమ్స్ పెరిగిపోయారు. అక్కడ గవర్నర్ నుండి చిన్న కౌన్సిలర్ వరకు అందరూ థర్డ్ వరల్డ్ దేశాలకు చెందిన వాళ్ళే ఎన్నుకోబడుతున్నారు. కాబట్టి ఇది ఒక రెడ్ ఫ్లాగ్ లాంటిది, ఇది ఒక హెచ్చరిక లాంటిది. స్పెయిన్ అనేది ట్రైలర్ మాత్రమే. మెయిన్ సినిమా ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? టర్కీలో దాదాపు 40 లక్షల మంది రెఫ్యూజీలు ఉన్నారు. మెడిటేరియన్ సీను దాటి ఇటలీ, ఫ్రాన్స్ లేదా యూకేలో అంటే అసైలం పొందుదాము అని చెప్పి ఇల్లీగల్గా వెళ్ళడానికి ట్రై చేసిన సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాల్లో ఉన్న ఇస్లామిక్ కంట్రీస్లో చాలామంది ఉగ్రవాదులు, క్రిమినల్స్ లేదా ఉద్యోగాలు, రౌడీ షీటర్స్, డెకాయిట్స్ వీళ్ళందరూ యూరోప్కు వెళ్లకుండా అంటే ఒక గేట్ కీపర్ లాగా టర్కీ ఒక పెద్ద రెఫ్యూజీ క్యాంప్ను నడుపుతోంది. ఈ రెఫ్యూజీ క్యాంప్లో 20 నుండి 40 లక్షల మంది రెఫ్యూజీస్ ఉన్నారు. ఒకవేళ టర్కీ గేట్స్ను ఓపెన్ చేసేస్తే సేమ్ స్పెయిన్లో ఎలాగైతే చొరబడ్డారో అలాగే యూరోప్ దేశాల్లో కూడా చొరబడతారు. కాబట్టే ఇక్కడైనా కళ్ళు తెరవండి. డొనాల్డ్ ట్రంప్ యాంటీ ఇమ్మిగ్రేషన్ పాలసీని తీసుకొచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ కన్జర్వేటివ్ పార్టీస్ అన్నిటినీ కలిపి ఇంటిగ్రేట్ చేసేసి ఇల్లీగల్స్ను ఎలా ఆపాలి, వెస్ట్ యొక్క సివిలైజేషన్
లేదా వెస్ట్ యొక్క రిచ్ కల్చర్ కాలనైజ్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి అని చెప్పి కొన్ని కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్పెయిన్ యొక్క వీడియోస్ చూపించి జో బైడెన్ కూడా 4 years ఇలాగే ఇల్లీగల్స్ను ఆహ్వానించాడు. అమెరికా మొత్తంలో ఇప్పుడు ఇల్లీగల్స్ ఉన్నారు అని చెప్పి యాంటీ ఇమ్మిగ్రేషన్ పాలసీను అంటే చాలా స్ట్రిక్ట్గా తీసుకొని వస్తున్నాడు. సో ఈ విధంగా యూరోప్ కూడా మరో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా సిరియా, లిబియా, ఇరాక్లా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2040 లోపు యూకేలో డెమోగ్రఫిక్ చేంజెస్ చూడవచ్చు. యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ ఒక అరబ్, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశీ ముస్లిం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో స్పెయిన్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే. మెయిన్ సినిమా ఎప్పుడైతే టర్కీ గేట్స్ను ఓపెన్ చేస్తుందో అప్పుడు యూరోప్ దేశాలకు మెయిన్ సినిమా కనిపిస్తుంది. నా కాంటెంట్ నచ్చితే, నా రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.